153 days లో బైబిల్ కంప్లీట్ చేద్దాం. ఈ రోజు డే 10. మరి నిన్న జెనసిస్ అయిపోయింది కాబట్టి, ఆదికాండం అయిపోయింది కాబట్టి ఈ రోజు మరి ఎక్సోడస్ కాకుండా యోబు గ్రంథం నుండి మరి మొదటి 10 అధ్యాయాలు నేను చదువుకున్నాను. దాంట్లో మరి ఒక చక్కటి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. 2వ అధ్యాయంలో 9వ వచనము. ఈ సందర్భం ఏంటంటే యోబుకి సమస్తము కోల్పోయిన తర్వాత చివరికి మరి వంటి మీద తనకు మరి అనేకమైన కురుపులు వచ్చి మరి ఒక పెంకుతో గీక్కున్న సమయంలో తన భార్య వచ్చి తనతో ఒక మాట చెప్తూ ఉంటది. ఏమని చెప్తది? అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకై ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనను. తన భార్య చెప్తుంది, చచ్చిపోవచ్చు కదా దేవుని దూషించి అని. కానీ యోబు అక్కడ ఒక చక్కటి మాట చెప్తాడు. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మనము కేవలం మేల్లే అనుభవిస్తామా, కీడు అనుభవించొద్దామా అని ప్రశ్నిస్తున్నాడు తన భార్యని. పైన చెప్తున్నాడు, మూర్ఖురాలి వల్ల మాట్లాడుతున్నావు అని. మనకు కొన్నిసార్లు కొంతమంది సలహా ఇచ్చేటప్పుడు ఇచ్చే సలహాలు మరి దైవికమైన సలహాల కథ కూడా చూడాలి. అక్కడ తను చెప్తున్న మాటకి యోబిస్తున్న చక్కటి ఉత్తరము, మన జీవితంలో మేలు జరిగితేనే దేవుడు దేవుడా, కీడు సంభవిస్తే దేవుడు కాకుండా పోతాడా? ఈరోజు ఈ ప్రశ్నని మీతో వదిలిపెడుతున్నానండి. ఒకసారి ఆలోచిద్దాము. కీడు జరిగినా మేలు జరిగినా దేవుడు దేవుడే. దాంట్లో మనము మన యథార్థతను విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మరి ఇది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా ఈ సిరీస్ నాతో పాటు కంటిన్యూ అవ్వాలంటే 153 days వరకు ఫాలో చేయండి. గాడ్ బ్లెస్ యూ.